Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభులు. కలియుగములో శ్రీపాద శ్రీవల్లభుడు దత్తాత్రేయుని ప్రథమ అవతారము. ఆ లీల తెలుసుకుందాము. శ్రీ నృసింహ సరస్వతీ స్వామి శిష్యుడైన శ్రీ సాయం దేవుని వంశములోని వాడైన నామధారకుడు అనే బ్రాహ్మణుడు శ్రీగురుని ఆరాధించువాడు. శ్రీగురుని దర్శించవలనని ఎన్నో పుణ్యక్షేత్రాలు తీర్థాలు దర్శించినను ఫలితము లేక దుఃఖిస్తూ స్థిరత్వము లేక, స్వామి, నీ నామస్మరణతో నా కష్టములు ఎందుకు తొలగుటలేదు? నాకు మీరు దర్శనమిచ్చుటలేదు. అజ్ఞానులైన వారి తప్పులను జ్ఞానులు ఎంచక దయచూపుదురందురే. స్వామి, మీ దర్శన భాగ్యమును కలిగించి నన్ను సంతృప్తిపరచవే అని శ్రీగురుని ప్రార్థించెను. అతను శ్రీగురిని అనేక విధములా ప్రార్థిస్తూ తిరిగి గంధర్వ నగరమునకు సమీపంలోని అడవిలో సొమ్మసిల్లి ఒక చెట్టు క్రింద స్పృహ తప్పి పడిపోయాడు. అతనికి కలలో జడలు, లలాటమున విభూతి, గళమున రుద్రాక్షమాలలు, అంగవస్త్రముగా పులి చర్మము ధరించిన ఒక అవధూత రూపమున దర్శనమిచ్చెను. ఆ రూపమును దర్శించి ఆనందపరవశుడై కళ్ళు తెరిచి లేచి స్వప్న దర్శనమిచ్చిన స్వామి కోసం వెతకసాగాడు. అలా వెళుతూ ఉండగా తనకు స్వప్నములో దర్శనమిచ్చిన రూపముతో ఒక యోగి కనిపించారు. నామధారకుడు ఆనంద పారవస్యంతో ఆ యోగి పుంగవునకు ప్రణమిల్లి, స్వామి, మీరే నాకు తల్లి, తండ్రి, గురువు. నా పేరు నామధారక శర్మ అని చెప్పి తమ పేరు ఏమి, ఎచ్చట నివసిస్తున్నారు, వివరములు చెప్పమని కోరాడు. నేను నృసింహ సరస్వతీ స్వామి వారి శిష్యుడను. నా పేరు సిద్ధుడు. నేను తీర్థయాత్రలు చేస్తూ ఎల్లప్పుడూ గురుస్మరణతో ఉందునని చెప్పాడు. నామధారకుడు కోరిన మీదట త్రిమూర్తి స్వరూపుడైన గురును గురించి, సృష్టి క్రమమును, యుగములు, వాటి ధర్మములను గురించి, బ్రహ్మ కలిని భూలోకమునకు వెళ్ళమని చెప్పుట గురించి సిద్ధుడు అతనికి చెప్పాడు. వేదధర్ముడను మునిని తన శిష్యుడైన దీపకుడు సేవించి భగవంతుని కంటే గురువెట్లు శ్రేష్ఠుడో నిరూపించిన కథను వివరించెను. అవతారములను గురించి వివరిస్తూ, దత్తాత్రేయుని అవతారము సృష్టి ఉన్నంతకాలము కొనసాగునదేనని, ఆయన ఆది గురువని, వారు నిత్యము భూమిపై సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారని దత్తాత్రేయ జన్మ రహస్యమును వివరించెను. దత్తాత్రేయ స్వామి ఈ కలియుగములో 2 సార్లు అవతరించారని నామధారకునితో చెప్పారు. అప్పుడు నామధారకుడు, స్వామి, కలియుగములో భగవానుడు అవతరించిన గాథను తెలుపమని కోరాడు. శ్రీపాద శ్రీవల్లభుడు శ్రీ నృసింహ సరస్వతీ స్వామి అవతార విశేషములు సిద్ధముని నామధారకునకు సంవాదము ద్వారా వివరించబడినవి. తూర్పు సముద్ర తీరము, బంగాళాఖాతం తీరంలో ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ముఖ్య పట్టణమైన కాకినాడకు 15 కిలోమీటర్ల దూరమున గోదావరి నదికి సమీపంలో గల పిఠాపురము అనే అగ్రహారంలో దత్తాత్రేయ స్వామి భక్తులైన అప్పలరాజ శర్మ, సుమతి అను బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారికి ఒకడు గ్రుడ్డివాడు, మరి ఒకడు కుంటివాడైన 2 పుత్రులున్నారు. తరువాత 2 పిల్లలు పుట్టి చనిపోయారు. ఒక అమావాస్య రోజున వారింటికి బ్రాహ్మణులను భక్తులుగా పిలిచి శ్రాద్ధకర్మ నిర్వహిస్తున్నారు. అట్టి సమయంలో వారి ఇంటి వాకిట దండక మండలధారి అయిన ఒక సన్యాసి వచ్చి భిక్ష కోరారు. శ్రాద్ధకర్మ రోజున శ్రాద్ధ భక్తులు భుజించకముందు ఆ ఇంట ఎవరూ భుజించరాదని ఆచారము. అప్పలరాజశర్మ శ్రాద్ధ కలాపంలో ఉన్నందున సుమతి వెలుపలకు వచ్చి అవధూత రూపమున ఉన్న సన్యాసిని చూసి తమ కులదైవమైన దత్తాత్రేయునిగా తలచినది. ఆ సన్యాసి శ్రాద్ధభోక్త అయిన పరమేశ్వరుడే అని, వీరికి భిక్ష ఇచ్చిన శ్రాద్ధ దేవతలు సంప్రీతులగుదురని తలచి భిక్ష ఇచ్చింది. ఆ యతీంద్రుడు సంప్రీతుడై తన నిజస్వరూపమైన దత్తాత్రేయునిగా సుమతికి దర్శనమిచ్చాడు. తమ 6 చేతులతో శంఖచక్రములు, ఢమరు, త్రిశూలము, జపమాల, కమండలము ధరించి 3 ముఖములతో వెండి కొండవలే తెల్లని కాంతితో ప్రకాశిస్తున్న స్వామిని సుమతి
తన జన్మ సార్థకమయ్యేలా వడలెల్లా కళ్ళు చేసుకుని చూసి ఆనందపరవశురాలయ్యింది. తల్లి, అచంచలమైన నీ విశ్వాసమునకు నేను సంప్రీతుడనైనాను. నీవు శ్రాద్ధ బ్రాహ్మణులు భోజనము చేయకముందే నేను పరమేశ్వరుడననే విశ్వాసముతో నాకు భోజనము పెట్టావు. నీ కోరిక ఏమిటో చెప్పు అని దత్తాత్రేయ స్వామి సుమతిని అడిగారు. పరమాత్మ, మీ దర్శనముతోనే నేను ధన్యురాలనయ్యాను తల్లి అని మీరు నన్ను సంబోధించారు. మీరు ఇచ్చిన మాటను నిలుపుకోండి అని సుమతి వేడుకున్నది. దత్తాత్రేయ స్వామి ఆ సుమతి బుద్ధి కుశలతకు ఆశ్చర్యపడి, పూర్వము అత్రి మహర్షి కోరినట్లే ఈమె కూడా కోరినది అని తలచి, అమ్మ, నాతో సమానుడైన పుత్రుడే నీకు జన్మిస్తాడని అతను చెప్పినట్లే నీవు చేయాలని చెప్పారు. స్వామి, అట్టి వివేకమును మీరే అనుగ్రహించాలని సుమతి కోరగా దత్తస్వామి ఆమెను ఆశీర్వదించి అంతర్రహితుడయ్యారు. సుమతీదేవి ఆనందముతో ఇంటిలోకి వెళ్ళి శ్రాద్ధకర్మలాచరిస్తున్న భర్తను పక్కకు పిలిచి జరిగినదంతా చెప్పింది. నీవు చేసిన ఈ మంచి కార్యము వలన నీవే కాక అందరము కృతార్థులమైనామని భర్త ఆమెను ప్రశంసించాడు. భర్తకు స్వామి ఇచ్చిన వరమును కూడా చెప్పి భర్తను ఆనందపరిచింది. సుమతి త్వరలోనే గర్భము ధరించి భాద్రపద శుక్ల చతుర్దశి నాడు పుట్టుకయే లేని భగవంతునికి పుట్టుకనిచ్చినది. ఆ శిశువు యొక్క జన్మలగ్నము గ్రహస్థితి చూసిన దైవజ్ఞులు కల్పవృక్షమే వారి ఇంట వెలిసిందని అన్నారు. ఆ బిడ్డ పాదములలో దివ్య చిహ్నములు ఉండుట వలన, తేజస్సుతో ప్రకాశిస్తుండుట వలన అతనికి శ్రీపాదుడు అని పేరు పెట్టారు. ఆ బాలుని 8వ ఏట తల్లిదండ్రులు ఉపనయనము చేశారు. ఉపనయనము కాగానే శ్రీపాదస్వామి వేదములు వల్లించి దత్తాత్రేయ స్వామి నాతో సమానుడైన పుత్రుడు జన్మిస్తాడని ఇచ్చిన మాట ఈ లీల ద్వారా యథార్థమని నిరూపించాడు. శ్రీపాదుడు 16 ఏళ్లవాడయ్యాడు. వివాహము చేయుటకు రాజశర్మ కన్యను వెతకసాగారు. అప్పుడు శ్రీపాదుడు తండ్రితో, నాయనా, నీవు నాకు వివాహము చేయుటకు కన్య కొరకు అన్వేషణ చేయనవసరం లేదు. నేను యోగశ్రీ అనే ఆమెను చేపట్టి సన్యాసినవుతాను. నేను శ్రీవల్లభుడను కనుక నాకు సంతానము లేకపోయినా నిత్యముక్తుడనే అని నిశ్చయముగా చెప్పాడు. తల్లిదండ్రులు దుఃఖించి, నీవు సాక్షాత్తు పరమేశ్వరుడివే, కానీ మాకు బిడ్డవై జన్మించావు. తల్లిదండ్రులమైన మమ్ము శోకసాగరంలో ముంచి వెళ్ళుట ఉచితమా అని అడిగారు. శ్రీపాదస్వామి ఆ గ్రుడ్డి కుంటి అన్నలను తన స్పర్శతో నేత్రములను పాదములను ప్రసాదించి రూపవంతులను చేశారు. తల్లి కోరికపై ఆమె భ్రాంతిని తొలగించుటకు శ్రీపాదుడు తన యథార్థ రూపాన్ని తల్లికి చూపి, అమ్మా, నీవు దర్శించుచున్న ఈ రూపమును నిరంతరము ధ్యానింపుము. నీవు త్వరలో ఈ అజ్ఞానాంధకారమును దాటి వార్ధక్య బాధలు లేక కైవల్యము పొందెదవు అని చెప్పారు. 2 కుమారులు 100 ఏండ్లు జీవిస్తారు, వంశవృద్ధి కాగలదని చెప్పి తల్లిదండ్రులకు 3 ప్రదక్షిణలు చేసి తండ్రి అనుమతిని పొంది మాతృవందనము చేశారు. తల్లి అనుజ్ఞతో సన్యసించి పాదచారి అయి ఉత్తరాభిముఖుడై ద్వారకా, కాశీ, బృందావనము మొదలైన క్షేత్రములు దర్శించి బదరికాశ్రమమును చేరారు. అచ్చట అనేక సంవత్సరములు దీర్ఘ తపస్సు చేశారు. దక్షిణముగా బయలుదేరి గోకర్ణ క్షేత్రమునకు చేరారు. ఆ గోకర్ణ క్షేత్ర మహిమను సిద్ధుడు నామధారకునకు ఇలా వివరించారు. పూర్వము రావణాసురుని తల్లి కైకసి ఈశ్వరానుగ్రహమునకు కైలాస ప్రాప్తికి నిత్యము శివారాధన చేస్తూ ఉండేది. ఒక రోజున తన పూజలో ఒక శివలింగము కనిపించనందున మట్టితో శివలింగము చేసి పూజింపసాగింది. రావణుడు ఆ మట్టిలింగమును చూసి, తల్లి, మట్టిలింగముతో పూజ అయ్యేలా కైలాసమునే తెత్తునని వెళ్ళి కైలాస పర్వతమునకు తన 10 తలలను ఆనించి పెకలించుటకు ప్రయత్నించాడు. శంకరుడు రావణుని ఆ పర్వతము క్రింద అణిగి ఉండేటట్లు తొక్కాడు. అప్పుడు రావణుడు శంకరుని స్తుతించి ప్రసన్నుని చేసుకుని శంకరుని నుండి ఆత్మలింగమును పొంది తిరిగి లంకకు ప్రయాణమయ్యాడు. ఈ విషయము తెలిసిన నారదుడు ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి శంకరుడు ఆత్మలింగమును రావణునికి ఇచ్చుట వలన రావణుని వలన కలుగు ముప్పును చెప్పగా
నారదుడు, దేవేంద్రుడు మొదలగు వారందరూ బ్రహ్మ దగ్గరికి వచ్చి జరిగినదంతయు సవిస్తరంగా బ్రహ్మకు చెప్పారు. బ్రహ్మతో సహా అందరూ విష్ణుమూర్తి దగ్గరకు వచ్చి శివుడు తన ఆత్మలింగమును రావణునికిచ్చాడు. రావణుడు ఆ లింగమును లంకకు తీసుకొని వెళుతున్నాడు. ఈ ముప్పు నుండి రక్షింపుమని అందరూ వేడుకున్నారు. అప్పుడు విష్ణువు అందరినీ శంకరుని వద్దకు తీసుకువెళ్ళి అంతయు వివరించారు. శంకరుడు విష్ణువునే ఇందుకు ఏదైనా ఉపాయము ఆలోచించమని కోరాడు. శ్రీహరి నారదుని, విఘ్నేశ్వరుని ఆత్మలింగాన్ని రావణుని నుండి ఎలాగైనా తీసుకుని రమ్మని చెప్పి పంపాడు. నారద ప్రేరణ వలన దారిలో రావణుడు సాయం సంధ్యావందనము తీర్చుకొనుటకు తన వద్దనున్న శివుని ఆత్మలింగమును బ్రహ్మచారిగా ఉన్న విఘ్నేశ్వరునకు ఇచ్చాడు. రావణుడు సంధ్యావందనమునకు వెళ్ళగానే 3 సార్లు రావణుని పిలిచి ఆ లింగమును విఘ్నేశ్వరుడు భూమిపైన ఉంచగానే అది స్థాపితమైంది. రావణుడు తిరిగి వచ్చి శివలింగము భూస్థాపితమొగట చూసి కోపముతో ఆ శివలింగమును తన చేతులతో ఆలింగనము చేసి పెకలించడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు. అందుకే ఈ లింగమునకు మహాబలేశ్వర లింగమని పేరొచ్చింది. ఆ లింగము చుట్టూ రావణుని చేతిముద్రలు గోకర్ణాకృతిగా చెవి ఆకారముగా ఏర్పడినవి. ఈ క్షేత్రమునకు గోకర్ణ క్షేత్రము అనే పేరు వచ్చింది. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.